వైసీపీ నేతలారా కాస్త ప్రజల కోసం ఆలోచించండి. మేము చేసే తప్పులుంటే ఎత్తి చూపండి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్నిటికీ అధికార పార్టీ శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విధేయుడిగా నేనే బాధ్యత వహిస్తా. మీరు చెప్పింది ఏదైనా నిజం ఉంటే సరి చేసుకుంటాం. ఇందాక మీకు చెప్పా, పాల డబ్బాని మీరు అన్నారా, నేను కాదంటే కదా అని మిగతా విషయాలు కూడా చెప్పా. ఆ విధంగా కోందాయిత రాజకీయాలు చేద్దాం, అలా కాదు మేము చెయ్యం, మేము ఇలాగే చేస్తాం, మేము చిల్లర రాజకీయాలు చేస్తాం, చిల్లర మాటలు మాట్లాడతాం అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రతీకార చర్యలు వద్దు అన్నారు కాబట్టి, వేధింపులు వద్దు అన్నారు కాబట్టి, ఏదైనా చట్టబద్ధంగా జరగాలన్నారు కాబట్టి నేను వద్దు అనుకున్నా, నేను వద్దు అనుకుంటున్నా. కానీ నెల్లూరు రూరల్లో మీరు బరి తెగిస్తే నేను వద్దు అన్న కొంతమంది నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు అంగీకరించే పరిస్థితి కూడా రాకపోవచ్చు. అంతేగాని చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు ఇవి కొనసాగిస్తే మీదైన భాషలో మీకు సమాధానం చెప్పక తప్పనిసరి పరిస్థితి వస్తే ఖచ్చితంగా నేను కానీ మా వాళ్ళు కానీ మీకు మీరు మాట్లాడిన మాటలకి 10 ఇంతలు సరిపోతుందా, 15 ఇంతలా, 100 ఇంతలు వద్దు, తట్టుకోలేదు, 100 ఇంతలు వద్దు, తట్టుకోలేదు.